తగ్గింపుకు సంబంధించి జగన్ ఒక ప్రతిపాదన చేశాడు. ఎవ్వడూ స్పందించడా, అహంకారంతో ప్రవర్తించింది సినీ రంగం. టికెట్ల రేట్లు తగ్గించి చూపెట్టాడు. అప్పుడు పరిగెత్తుకొచ్చింది. అంటే పవర్ ని సద్వినియోగం చేశాడు, దుర్వినియోగం చేశాడు అతను. నువ్వు రాజ్యాంగానికి అతీతులేం కాదుగా సినిమా వాళ్ళు. రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరించడం ఏంటి? ప్రభుత్వం ఎదురుగుండా నేను పిలుస్తున్నప్పుడు పట్టించుకోకుండా, పిలుస్తే సినిమా ఇండస్ట్రీ వచ్చి టికెట్ల రేట్ల వలన అదే చిన్న నిర్మాతలే కదా అడిగింది సినిమా ఇండస్ట్రీ. అయ్యా టికెట్ల రేట్లు ఎంత ఉండటం మూలంగా మా సినిమాలు చూడట్లేదు, మా పరిశ్రమ నాశనం అయిపోతుందని అడిగినప్పుడే కదా వీళ్ళు వాళ్ళని పిలిచింది. కానీ రాకుండా ఎవరు అడ్డుపడ్డారు? అక్కడ అహంకారం అడ్డుపడింది. ఏంది ప్రభుత్వం దగ్గరికి మేము వెళ్ళేది ఏంటి అనేటటువంటి. అప్పుడు ఏం చేశారు? అధికారం అంటే ఏంటో చూపెట్టారు. అప్పుడు మనకు కోపం వచ్చింది, అహంకారం చూపెడతావా అని చెప్పేసి కదా. అది అధికార అహంకారం అన్నాం మనం. సినిమా యాక్టర్లందరినీ పిలిపిస్తావా నువ్వు నీ దగ్గరికి? వాళ్ళకేంటి సంబంధం? ఎవరికి సంబంధం? మరి టికెట్ రేట్లు పెంచమని ఎవరి పేరు చెప్పి అడుగుతున్నారు? హీరోల పేర్లు చెప్పినేగా, హీరోల ముందు పెట్టినేగా. అందుకే వాళ్ళనే కూర్చోబెట్టి, అన్న మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా రేట్లు పెంచుకోవడానికి, ఇదిగో ఈ బడ్జెట్ అనుకోండి, 100 కోట్ల పైబడిన బడ్జెట్ అయితే గనక నేను రెడీ, టికెట్ రేట్ల పెంపుకి ఇస్తా. రెమ్యునరేషన్తో సంబంధం లేదన్న. ఇది వాళ్ళ దగ్గర తను తలంచాడా జగన్? లేదు కదా. రెమ్యునరేషన్ కాకుండా 100 కోట్లు సినిమాకి ఖర్చు అయితే చెప్పండి, టికెట్ రేట్లు పెంచుకోండి. మీ పరిశ్రమ బాగుపడాలంటే ఇది జరగాలి. అలాగే మన రాష్ట్రంలో పెట్టుకోండి, 20% షూటింగ్ చేయండి, దానికి మేము టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తా. అది అతని వ్యక్తిగత ప్రయోజనమా, రాష్ట్ర ప్రయోజనమా? అట్లాగే ఇక్కడికి రండి, మీకు అందరికి స్టూడియోలకు స్థలం ఇస్తా, అది రాష్ట్ర ప్రయోజనమా, వ్యక్తిగత ప్రయోజనమా? ఇవన్నీ ముందు రమ్మంటే రాలేదుగా. ఆ ఆర్డర్ అయిన తర్వాతనే వచ్చారుగా, తర్వాత సెటరేట్ చేశాడు కదా. అది నీకు అహంకారంగా కనిపించింది. ఇప్పుడు పోనీ నీ దగ్గరకు వచ్చింది. సినిమా యాజమాన్యాలోళ్ళు, ఎగ్జిబిటర్లు ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నారు. మొట్టమొదటి వీడియో నేనే చేశా ఆ రోజున. ఆ రోజున మీటింగ్కి సంబంధించి